ఫాదర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ యొక్క దినమును నీ నామమును బట్టి కుటుంబంగా సజీవ లెక్కలు ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు. అండ్ అందరూ కూడా నీ యొక్క నామమును బట్టి ఇక్కడ జాయిన్ అయ్యాం. కేవలం ఇది నీ కృప, నీ వాత్సల్యం మాత్రమే ఇక్కడ మేము బ్రతికున్నామంటే అందుకు మేము నిండు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమెన్. ఆల్ రైట్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ యొక్క దినమును పురస్కరించుకొని ఈ స్థలములో దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ధూపములు దీని కొరకు చేయబడ్డాయి. కేవలం యూత్ తీసుకున్నటువంటి నిర్ణయం, గత నెల తీసుకున్నారు వీళ్ళు నిర్ణయం, ఆల్మోస్ట్ 1.5 month క్రితం. సో బాయ్స్, గర్ల్స్ దేవుని యొక్క ప్రేమను ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము అద్వితీయం. అండ్ వన్ మోర్ థింగ్, ద మోస్ట్ ప్రీషియస్ వర్డ్స్ అనేవి ఈ పిల్లల మీద మనము ప్రార్థన చేయడము. అందుకు మనము నిత్యము బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. బేసిక్గా ఈ యొక్క యూత్ పిల్లలు తీసుకున్నటువంటి నిర్ణయము, ఇట్స్ ప్యూర్లీ యువర్ అనాయింటింగ్. ఇది కేవలము అందుకు కూడా ఎక్కడ కూడా పిల్లలు అడిగినా కానీ అందులో నా యొక్క ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా పెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్యూర్లీ మీ అనాయింటింగే, మీ యొక్క అభిషేకమే, మీ యొక్క తలంపులే, మీ స్కిల్లే. ఫెయిల్యూర్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, షార్ట్ కమింగ్స్ ఉన్నా, షార్టేజ్ ఉన్నా, మీ అనాయింటింగ్ మీకే తెలుస్తుంది. పెద్దవారిగా మేము ఫింగర్స్ పెట్టడానికి అవకాశం ఉన్నా మేము పెట్టలేదు. సో ప్యూర్లీ మీ యొక్క అనాయింటింగే అది వర్క్ అవ్వాలి, ఇంక్లూడింగ్ ఫుడ్ మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. మీ క్యాపబిలిటీసు, దేవుని మందిరానికి పెడుతున్నటువంటి ప్రతి రూపాయ దాని వెనకాల ఒక్కొక్కసారి అంటే ఇన్ని సంవత్సరాలు మనం చేస్తూనే వచ్చాం. బట్ ఒక కలయికతో, ఐక్యతతో మీరు చేస్తున్నప్పుడు మీకు తెలిసింది ఎంత భారభరితమైనది మినిస్ట్రీ అనేది. ప్రతి రూపాయి కూడా మీరు పెట్టినప్పుడు, ప్రతి ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దట్ ఇన్ని ఇయర్స్ మీ పాస్టర్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం నేను ఎప్పుడు ఫండ్ రైజ్ చేయలేదు, ఫుడ్ కోసం కానీ ఇంకా దేనికోసం కానీ. అండ్ అది చేసినప్పుడు ఇట్స్ మోర్ దాన్ ఒక మంత్ శాలరీ అవుతుంది ఫర్ సమ్ పీపుల్. సో లుక్ ఎట్ దాట్. బట్ యెట్ మీలో కొంతమంది సాధ్యమైనంత వరకు పార్టిసిపేట్ చేశారు. ఒక్కరిని పొగడడానికి వీల్లేదు, ఒక్కరిని కూడా పొగడడానికి వీల్లేదు. అందరూ అర్హులే. ఎక్సలెంట్, ఎక్సలెంట్. దట్స్ ద అనాయింటింగ్, దట్స్ ద అనాయింటింగ్. ఓ మై గాడ్. అందుకని ఎక్కడ కూడా ఫింగర్స్, అగ్గిపుల్ల కూడా గీయడానికి కూడా మేము ముందుకు రాలే. సో దట్ యూ విల్ నో యువర్ కేపబిలిటీ, యువర్ స్కిల్. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ని ఘనంగా ముగిస్తున్నది యూత్, నెక్స్ట్ ఇయర్ని ఘనంగా బిగించేసేది కూడా యూతే. ఆల్ రైట్. సో నెక్స్ట్ ఇయర్ అనేది ఐ డోంట్ నో, బట్ మై స్పిరిట్ ఒక చిన్న మాట ఇయర్ థీమ్ గురించి నేను చెప్పి ముగిస్తాను. ఇయర్ థీమ్, ఒకవేళ ఒక మనిషి బ్రతికున్నాడంటే దేవుడు నన్ను బ్రతికిచ్చాడన్న ఒక ఆలోచన వస్తే మేబీ ఈ ఇయర్ థీమ్ కోసం అయి ఉండొచ్చేమో అని మీరు నమ్మవచ్చు. దట్స్ ద థీమ్. ఒకవేళ చనిపోయినోడు రీగ్రెట్ అయితే డెఫినెట్గా రీగ్రెట్ అవ్వాలా. అండ్ మోర్ ఓవర్ ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఇయర్ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు, మమ్మల్ని బ్రతికించు, థ్యాంక్ యూ అని చెప్పి థ్యాంక్స్ గివింగ్ కూడా చేస్తాం ఇయర్ ఎండింగ్. బట్ ఈ ఇయర్ వరకు మనం దేవుణ్ణి అయా బతికించు అని అడుగుతూ వచ్చాం. కానీ ఈ ఇయర్ తర్వాత
నెక్స్ట్ ఇయర్లో మీరు అడుగు పెడితే ఆ ఇయర్లో మీకు పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా బతికుంటే ఇలాంటోడు మా కోసం బతికుండాలరా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. సో దట్ ఆ సంవత్సరమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమని చేస్తుందంటే, ఇలాంటోడిని ఇన్ని సంవత్సరాలు బతికించినందుకు థ్యాంక్ యూ, ఇలాంటోడు నాకు కావాలి, నేనే ఈ వ్యక్తిని కవర్ చేసి ప్రొటెక్ట్ చేసి దాచిపెట్టి ప్రాస్పర్ చేస్తాను ఆ ఇయరే దేవుడికి ప్రార్థన చేస్తుంది. దట్స్ ద థీమ్. మన ప్రాణము ఒక వేర్లు లేక ఒక చెట్టు ఎలాగైతే ఎదగలేదో, నీళ్లు భూమిలో నుండి తీసుకురాలేదో, అలాంటిది నెక్స్ట్ ఇయర్ థీమ్ అనేది మన జీవితం లేకపోతే ఏమవుతుందో అన్న ఒక సందేహం మనిషిలో మిగిలిపోతుంది. కానీ అది దేవుడు తీసేశాడు. అండ్ ఎక్సలెంట్ ఇయర్ థీమ్. ఒక 2-3 months మీరు విన్న తర్వాత దీనికోసమేమో దేవుడు నన్ను బతికిచ్చింది అని మీరు ప్రార్థన చేస్తారు దేవుడికి. దట్స్ ద ఇయర్ థీమ్. నా ఫోకస్ అంతా కూడా ఈవెన్ రేపు సర్వీస్ లేకపోయినా బాధ లేదు, ఎందుకంటే అంత బ్రహ్మాండంగా చేశారు ఈరోజు. టుమారో ఈజ్ నథింగ్ దెన్ టుడే. ఈరోజు కంటే కూడా నిన్నటిది అనేది చాలా తక్కువ. అంత బాగా దేవుని యొక్క నామాన్ని కనపరిచారు. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, బీ బ్లెస్డ్, బీ బ్లెస్డ్, బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎల్డర్స్, థ్యాంక్ యూ. మీ పిల్లల్ని పంపించి వాళ్ళని ఐక్యతగా ఉండి వాళ్ళు ఈ పని చేసినందుకు పేరెంట్స్కి కూడా చప్పట్లు కొడదాం. దట్స్ ఎక్సలెంట్ జాబ్. దీని విషయం మాత్రం ఎక్కడ కూడా పెద్దవాళ్ళ హస్తం లేదు. ఇది కేవలం యూత్కే. గట్టిగా ఎవరికి ఇంటెన్షనల్గా కావాలనే ఒక్క ఫింగర్ కూడా మీ యొక్క వర్క్లో నేనైతే పెట్టలేదు. అది మీ ప్యూర్ అనాయింటింగ్, అది మీ మీద జనరేషన్ మీద ఉండిపోను గాక. దట్స్ ఇట్, దట్స్ ఇట్, దట్స్ వాట్ ద లార్డ్ టోల్డ్ మీ. డోంట్ టచ్ ఎనీథింగ్, డోంట్ టచ్ ఎనీథింగ్, లెట్ దెమ్ డూ. ఇది మల్టిప్లై అవుతుంది, ఇది ఆరోగ్యకరంగా మారుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు 1 or 2 monthsకి ఒక్కసారి ఇలాంటివి చేసిన యాక్సెప్టబుల్. క్రియేటివిటీ సండే అనేది ఒకటి పెట్టుకోండి. క్రియేటివ్గా దేవుని యొక్క వాక్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళండి. నా మనసంతా కూడా ఇయర్ థీమ్ మీద. మేబీ రేపు 31st నైట్ అయితే బాగుండే ఉన్న ఫీలింగ్ ఉన్నది. ఐ ఫీల్ లైక్ రిలీజింగ్ ద థీమ్. అండ్ అంతా అయిపోయింది. దాని వెనకాల ఒక ప్రేయర్ ఎవ్రీడే నైట్ ధూపం అనేది వేస్తున్నాను. ఈ ఒక్క సంవత్సరం దాకా బతికించని అడిగాను దేవా. ఆ తర్వాత బతికుంటే ఇలాంటోడే బతికుండాలని జనాలు ప్రార్థన చేస్తారు నీకోసం. దట్స్ ద థీమ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 31st నైట్ అనేది దీనికి ఒక 100 రెట్లు మీరు కేకలేస్తారు. 100 రెట్లు అంతే. అండ్ ఫైనల్ వర్డ్, ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త మనకంటే ముందుగానే నెక్స్ట్ ఇయర్కి ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ది ట్రావెల్ ఫస్ట్ ఇన్ టు ద ఫ్యూచర్. వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఫ్యూచర్లో ఉన్నటువంటి గ్రావిటీ ఫోర్స్ అంతటిని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని దాంట్లో దేవుడు మన కోసం పలికిన మాటని పికప్ చేసి వాళ్ళు మళ్ళీ అగైన్ ప్రజెంట్కి వస్తారు. వచ్చి మీతో పాటు ట్రావెల్ అవుతారు. యట్ దే నో ఎవ్రీథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్లో ఉన్న 12 monthsలో ప్రతి సర్మన్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. ఎవ్రీ సర్మన్, ఎవ్రీ సండే, ఎవ్రీ సర్మన్ ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్, ఎవ్రీథింగ్. I don't know, 31st night is a night of miracles. That's it.